జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భరోసా కరువైంది. విషసర్పాలతో విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. ఇప్పటికే 2 విద్యార్థులు పాము కాటుకు బలైపోయారు. తాజాగా మరో 2 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. దీంతో విద్యార్థుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పినా పరిస్థితిలో మార్పు రాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో నిత్యం పాములతో ఎందుకు సతమతమవుతోంది? విద్యార్థులు చెప్తున్న నిజాలేంటి? రాత్రైతే చాలు ఎక్కడి నుంచి పాము వస్తుందో, ఎవరిని కాటేస్తుందోనని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ఓంకార్ అఖిల్ అనే 8వ తరగతి విద్యార్థి పాము కాటుకు గురి కావటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం మరువక ముందే తెల్లవారుజామునే యశ్విత్ అనే మరో 8వ తరగతి విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాముల బెడద పెరిగిపోవటం, గతంలో 2 విద్యార్థులు పాము కాట్లతో చనిపోవడం పెద్దాపూర్ గురుకులంలో ఇప్పుడు వార్తల్లో హెడ్లైన్స్గా మారుతోంది. తాజాగా మరో 2 విద్యార్థులను కూడా కరవడంతో గురుకుల పాఠశాలలోని చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలు బతుకుంటే చాలు, చదువుల అవసరం లేదంటూ స్కూల్ నుంచి తీసుకుని వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం గురుకులంలో ఉన్న విద్యార్థులు ఎలా ఉన్నారు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి రమణ అందిస్తారు. పెద్దపల్లి గురుకుల పాఠశాల పాములకు విషపురుగులకు ఎలా నిలయంగా మారిందో మనకు చెప్పడానికి ఇక్కడ మనకు కనిపిస్తున్న పాము కోసమే మనకు ఒక ఉదాహరణ. దీన్ని చూడడానికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడికి జనం వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులంతా కూడా బుక్కుమంటూ భయపడుతున్న పరిస్థితులు మనకు గురుకుల పాఠశాలలో కనిపిస్తున్నాయి. గతంలో గణాదిత్య, అదేవిధంగా అనిరుద్ధ్ అనే 2 విద్యార్థులు పాము కాటుతో మృతి చెందినప్పటికీ ఇప్పటికీ కూడా అవే పునరావృతం అవుతున్నాయి. నిన్న 2 విద్యార్థులకు ఈరోజు ఉదయం పాము కాటు గురి అవ్వడంతో వాళ్ళు చికిత్స పొందుతారు. మొత్తంగా విద్యార్థులు ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి ఇక్కడ? పాము లేనిది పాము కోసం ఎట్లా వస్తుంది? పాము లేనిది వస్తుందా? ఏంది నెలకోసారి స్కూల్ బంద్ అవుడు? ఈ విద్యార్థులు ఇట్లా వీళ్ళు చదువుకుంటలేరా? మీ పిల్లలు చదువుతున్నారు? అవును. ఎంతమంది? ఒక్కళ్ళే. ఏం చదువుతున్నాడు అబ్బాయి? 8వ తరగతి. మరి ఇక్కడ ఈ పరిస్థితుల గురించి వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? మేము చూసుకుంటున్నాం అంటున్నారు. చూసుకుంటే గిట్లా పాములు వస్తాయా లోపలికి? వీళ్ళ నిర్లక్ష్యం కాకపోతే. అమ్మ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, పునరావృతం అవుతున్నాయి ఈ పరిస్థితులు. దీని పట్ల మీరు ఒక పేరెంట్ ఏం చెప్తారమ్మా? ఆఫీసర్స్ ఇప్పుడు ఏదైనా అయినప్పుడే, ప్రాబ్లం అయినప్పుడే వస్తున్నారు తప్ప తర్వాత దీని గురించి పట్టించుకుంటలేదు. అసలు పట్టించుకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది? మళ్ళీ కాదు రిపీట్ అనేది, పట్టించుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా వస్తుండాలి. ఈ హాస్టల్ మీద తనిఖీ చేయాలి. ఎప్పుడు అట్లా చేస్తలేరు. చేయకపోయేసరికి 1 అవుతున్నాయి ఘటనలు. ఇప్పుడు గతంలో ఇక్కడికి మంత్రులు కూడా వచ్చారు, చాలా పరిశీలించారు, అంత క్లీన్ చేశారు, మాట్లాడిండ్రు. చేస్తాం, మంచిగా చేసినాక ఎందుకు అవుతున్నాయి మళ్ళీ? మాకు ఈ రిపీట్ కావద్దు కదా మళ్ళీ. మాకు పిల్లలకి ఇప్పుడు ఇది ఏంది టార్చర్? వాళ్ళకి కూడా బాధనే, చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది. మాకైనా టెన్షనే, అక్కడున్న పిల్లలు ఇక్కడున్నా మాకైనా టెన్షనే. ఇంత బాధ పెట్టి చదివించుడు ఎందుకు? ఇక్కడ వేరే దగ్గరికి చెయ్యండి, లేకుంటే మాకు భరోసా కల్పించాలి. మంచిగా పిల్లలను ఒక సెక్యూరిటీ అనేది మాకు ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పాములు గురుకులంలోకి రావడంతో మరో దారి లేక పాములు పట్టేవారిని పిలిపించారు అధికారులు. 10ల సంఖ్యలో పుడుతున్న పాములను ఏం చేయలేము అంటూ జగ్గసాగర్కు చెందిన పాములు పట్టే పోసెట్టి చెప్తున్నారు. విషపురుగు కాట్లకు, ప్రమాదాలకు నెలవైన పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఒకప్పుడు పాములకు ఆవాసం. ఇక్కడ గతంలో పాము కాటుకు 2 విద్యార్థులు బలైనప్పుడు ఎక్కడ చూసినా పాములు విచ్చలవిడిగా కనిపించి నా పరిస్థితిలో మొత్తంగా వాటన్నిటిని శుభ్రం చేసే ఒక ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రులు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళారు, సమీక్షించారు, అంతా బాగా చేస్తామని చెప్పారు. కానీ పరిస్థితులు మారకపోగా మరొక 2 విద్యార్థులు ఇప్పుడు పాము కాటుకు గురైన నేపథ్యంలో పాములు పట్టే వాళ్ళని ఇక్కడికి పిలిపించారు. జగ్గాసాగర్ నుంచి పోషెట్టి ఉన్నాడు మనతో పాటు. అసలు పాములు ఎట్లా పడతారు ఒకసారి కనుక్కుందాం. నువ్వు పుంగి ఊతా చెప్పు, ఊదు ఒకసారి. అది కనిపించకపోతే ఊతా సార్, కనిపిస్తే పడతా. చెప్తున్నా ఒకసారి ఊదు, ఎట్లా ఊతు? ఇది నాగిని. ఎందుకు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు?
పాములు ఉన్నాయి పోసెట్టి అంటే పొద్దున వచ్చినాయి ఇక్కడికి. అంటే మరి కట్ల ఏమైనా ఇస్తారంటే అడిగి ఓ పెద్దపురం ఓ నువ్వు నా మాట మిగిలి పో అంటే ఇక్కడికి వచ్చినా సార్. వస్తే పాము కూడా నాకు చెప్పలేరు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు విషయం. అక్కడ ఏరియా మొత్తం నింగిన సార్. అదే పెద్ద వరి ఉంది కదా, ఈడ మొత్తం గోడ ఉంది కదా, నీళ్ళు పోతానికి పొక్కలు ఉంచారు సార్. ఆ పొక్కల నుంచి కిందికి వస్తాయి చిన్న చిన్న గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి అవి. ఒక్క పాము 60 పిల్లలు చేస్తుంది. 37 చంపుతావు 67 చంపుతావు అని దొరుకుతాయా? సీపురపుల్ల మందం ఉంటాయి. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలోని రూమ్ నెంబర్ 1లో 2 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. బుధవారం రాత్రి ఓంకార్ అఖిల్, గురువారం ఉదయం యశ్విత్ని పాము కరిచింది. అసలు విద్యార్థులు ఎక్కడ పడుకున్నారు, పాములు ఎలా లోపలికొచ్చాయి, విద్యార్థులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో నిన్న విద్యార్థులు పాము కాటుకు గురైన రూమ్ వద్ద ఉన్నాం. మనం 01 అంటే 1 నెంబర్ రూమ్లో ఉన్నాము. ఈ 1 నెంబర్ రూమ్లో మనం చూడవచ్చు ఇక్కడ అన్నీ కూడా బెడ్స్ ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ బెడ్స్ కూడా లేకుండేటివి. ఆ క్రమంలోనే ఒక 2 విద్యార్థులు మృతి చెందారు. అయితే బెడ్స్ వేసినప్పటికీ కూడా పాము కాటుకు విద్యార్థులు గురి కావడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇదే బెడ్ పైన నిన్న విద్యార్థి పడుకున్నాడు. ఆ క్రమంలోనే ఇక్కడ పాము కాటుకు గురైనాడు. ఇదే రూమ్లో మరొక విద్యార్థి కూడా ఇంకో చోట ఇక్కడ మనం చూడవచ్చు, విద్యార్థులు చూపిస్తున్నారు వాళ్ళే. ఈ బెడ్ పైన పడుకున్నాడు. ఈ బెడ్ పైన పడుకున్న మరో విద్యార్థి కూడా పాము కాటుకు గురైనాడు. మొత్తంగా కూడా టోటల్గా అంటే 2 విద్యార్థులు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే పాములతో సావాసం చేసుకుంటూ చిన్న పిల్లలు ఇక్కడ ఉండడం అనేది తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. మనం ఒకసారి పిల్లలతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది నిన్న నైట్ ఇట్లా పండుకున్నాడు. పొద్దున్న నైట్ మొత్తం ఏమనిపించలేదట. పొద్దున్న తెల్లదాకా ఏమనిపించలేదట. తెల్లసరికి చేతికి కాట్లు ఉన్నాయి. ప్రేయర్ తర్వాత కూడా మంచిగా ఉన్నాడు. హాస్పిటల్కి పోయినాకనే మొత్తం ఇట్లా ఎక్కువ అయినాను. ఇంతకుముందు మీరు పాములు సిక్ మేడం దగ్గరకు పోతే సిక్ మేడం ఏమన్నది, ఇదంతా మీరు అంతా అబద్ధం ఆడుతారు, అంతా ఇంటికోవాలని 8th వాళ్ళందరూ ఇంటికోవాలని ప్లానింగ్ చేసారు అనుకుంటా. మేడం పట్టించుకోలేదు. మీరు ఇప్పుడు గతంలో కూడా ఇట్లా పాములు చూసినారు ఎప్పుడన్నా? చూసినాం. మత్తు ఈతో కాళ్ళ మీదకి వారింది. నీ కాళ్ళ నుంచి వారింది సార్ 2 సార్లు. ఏం కాలే, ఎవరికి రిపోర్ట్ కూడా వేయలే, భయపడ్డాక అంతే. అది ఏం పాము గుర్తించిన సార్ నా బొమ్మ సార్ జరిపోదు. కేర్ తీసుకుంటలేరు. అది అంత ఇట్లా బాగుంటుందా సార్? పొద్దున టిఫిన్ మొత్తం సబ్బగా చట్నీ నీళ్ళు బోండాలు మొత్తం పిండి బోండా పూరీలు పిండితో చేసారు. నీళ్ళు మొత్తం ఉప్పులు నీళ్ళు చట్నీ మొత్తం కూల్ వాటర్ సేమ్ కూల్ వాటర్ నీళ్ళే. మరి మీకు దుప్పట్లు అన్నీ మా అయ్య ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఒకరోజు నీళ్ళక ఉన్నాం. ఒకరోజు వాటర్ మొత్తం రాలేక ట్యాంక్ వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఒకరోజు నీళ్ళు ఆకుంటున్నాం. మీకు చెప్తామన్నా కానీ సార్లు చెప్పనీయకుండా క్లాస్లో పోయి ఇక్కడ మీకేం పని, ఇక్కడ మీరు ఏం చేస్తారా అనుకుంటా అంటారు. ఇప్పుడు మీతో మాట్లాడమన్నా కానీ ఇప్పుడు లోపలికి పంపించారు. అట్లనే ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా చెప్దాం అనుకుంటాం కానీ ఇక చెప్పలేకపోతాం. విద్యార్థులు పాము కాట్లకు గురవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సహా అధికారులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన పెద్దాపూర్ గురుకులాన్ని కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పరిశీలించి విద్యార్థులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఆవరణలో ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ ఎంతమంది పిల్లలు అసలు మొత్తంగా అంటే క్లాసులన్నీ ఇప్పుడు ఏమీ లేకుండా బయట తిరుగుతున్నారు. అంటే నిన్న రాత్రి ఈరోజు ఉదయం జరిగిన ఇన్సిడెంట్స్తోని 2 పాము కాటుకు గురి కావడంతో ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు మెడిసిన్స్ తీసుకొచ్చి పిల్లలకి ఏమైనా వాళ్ళందరినీ కూడా పరీక్షిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ మనతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ ఇక్కడ ఏమి ఏర్పాటు చేశారు సార్ మీరు? మేము ఇక్కడ ఒకటి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినామని పిల్లల్ని అయితే ఇక్కడ చెక్ చేయడం జరిగింది. చాలా మటుకు వాళ్ళకి చర్మ వ్యాధులు కానీ, కొంతమంది కడుపు నొప్పి అని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత స్కేబీస్ ఉంది, తర్వాత టీనే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కాళ్ళకు పుండ్లు, ఇన్సెక్ట్ బైట్స్ వల్ల పుండ్లు వచ్చినాయి. నిన్న జరిగిన విద్యార్థుల సంగతి చెప్పాలంటే వాళ్ళైతే నిలకడగా ఉన్నారు, 2 స్టేబుల్గానే ఉన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 4 నెలలుగా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముల బెడద ఎక్కువైందని చెప్తున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జువాడి కృష్ణారావు. అత్యాధునిక వసతులు ఏర్పాటు చేసినా పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావటం లేదని అంటున్నారు. ప్రిన్సిపాల్ మాధవీలత పైన సస్పెన్షన్ వేటు వేశారు. అయితే కంటి తుడుపు చర్యల మీద ఇక్కడ పెద్దగా మార్పు ఉండడం లేదనే విమర్శన అయితే మనకు వినిపిస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బృందం వచ్చి ఇక్కడ సమీక్షించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పరిస్థితులు పునరావృతం కావడం పైన విమర్శలు అయితే వెలువడుతున్నాయి. మనతో పాటుగా మాజీ మంత్రి రత్నాకర్రావు కుమారులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు ఉన్నారు. ఆయన స్థానికుడుగా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కానీ కుట్టల పైన చెట్లల్లో అడవులలో కట్టిన ఈ హాస్టల్లో ఇన్ని సంఘటనలు పునరావృతం అవుతుంటే దీన్ని మార్చేసి ఇక్కడ ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు కదా. పిల్లలకు ఆందోళన చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు? సార్, ఇది గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది సార్. అప్పుడు ఇంకా ఈ ఫెసిలిటీస్ లేవు. అప్పుడు ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదు. కానీ ఈ మధ్యనే ఈ విధంగా జరుగుతుంది ఎందుకు అన్నది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకనంటే గతంలో దీనిలో డార్మెంటరీ లేకుండే. ఇప్పుడు ఏంటంటే పాపం పిల్లలందరూ కూడా కింద పండేది, అంటే పాత షెడ్స్లలో పండేది. ఈ న్యూ బిల్డింగ్లకు షిఫ్ట్ కాలేదు. అప్పుడు న్యూ బిల్డింగ్లకు షిఫ్ట్ కావాలంటే ఒక 15 lakhs ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్తే 15 lakhs ఎక్స్పెండిచర్ చేయించి ప్రభుత్వం శాంక్షన్ చేయించి ఇవాళ మొత్తం దీనికి మెస్ పెట్టేసి బయట నుంచి ఈగ కూడా చీమ కూడా రాకుండా ఇవాళ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళకు బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఇవాళ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. సరిగ్గా 3 నెలల క్రితం గుణాదిత్య, అనిరుద్ధ్ అనే 2 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాముకాట్లతో ప్రాణాలు కోల్పోగా మరో 4 ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పెద్దాపూర్ ఇష్యూ పెద్దదయ్యేసరికి ఏకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బృందం ఇక్కడ పర్యటించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులతో సమీక్షించింది. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. పెద్దాపూర్ గురుకులాన్ని పిల్లల్ని పంపితే మృత్యుకుహరంలోకి పంపడమేనన్న భయంలో ఉన్నారు తల్లిదండ్రులు. వరుస సంఘటనలు దృష్టిలో పెట్టుకుని గురుకులాన్ని వేరే ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తల్లిదండ్రులు, పిల్లలు ఇక్కడ ఆందోళనకు దిగారు. మొత్తంగా రోడ్డు పైన బైఠాయించారు, రాస్తారోకో చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి పూర్తిగా ఈ గురుకుల పాఠశాలనే ఎత్తేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు ఈ ఆందోళన చేస్తారండి? ఈ పెద్దాపూర్ గురుకులం లోపల గత 3 నెలలు గడవక ముందుకే 2 విద్యార్థులు ఈ యొక్క గురుకులం లోపల మరణించడం జరిగింది. అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా బిక్కుబక్కుమంటూ అనేక మంది ఇంటికాడ ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ గురుకులంలో చదివిద్దామని గురుకులం చేర్పించిన తర్వాత 2 విద్యార్థులు మరణించిన తర్వాత ఆందోళన చెందిన విద్యార్థుల సందర్భంగా అప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ పెద్దాపూర్ గురుకులకు రావడం జరిగింది. పెద్దాపూర్ గురుకులంకి వచ్చిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో అందరూ కూడా చర్చ జరిపారు. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం, ఇక్కడ విద్యార్థులకు ఏం జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, మీరందరికీ కూడా మేము ఉన్నామని చెప్పేసి వీళ్ళందరికీ కూడా భరోసానిచ్చడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత నిన్నటి రోజున ఒక విద్యార్థికి స్నేక్ బైట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా ఇంకో విద్యార్థికి స్నేక్ బైట్ కావడం జరిగింది. ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అధికారులు చెప్పిన తర్వాత ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పినా కూడా పదే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి షిఫ్ట్ కావాలి, హాస్టల్ పిల్లలకి అనేది భద్రత ఉండాలి, షిఫ్ట్ కావాలి, కొరుట్లైనా సరే మెట్పేళ్ళైనా సరే. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే గత 40 ఏళ్ల నుంచి జరిగింది ఇప్పుడే జరుగుతున్నాయి. ఈ 40 ఏళ్ల నుంచి జరిగిన దానికి ఇప్పుడు ఒక 4 కేసులకే మేము దీన్ని ఎత్తేయాలని చెప్పి అడుగుతున్నారు. ఏమంటారు? ఇంకేమైనా పరిష్కారం చూపించి వచ్చా? పరిష్కారం అనేది లేదు. ఇంకా పిల్లలు తోలేసిన తర్వాత వాళ్ళను ఏదైనా అయిన తర్వాత ఇంకా 4 ప్రాణాలు పోతే స్పందిస్తారా? మీరు అడిగిన దాన్ని బట్టి చెప్తున్నాము. ప్రభుత్వంకు డెవలప్మెంటింగ్ చేసే అంత లేకపోతే ఇక్కడ నుంచి హాస్టల్ని ఎత్తేసి సిటీకి తరలించాలి. అది అడవి ప్రాంతంలో ఉంది. కానప్పుడు వాళ్ళు డెవలప్మెంటింగ్ చేసే అంత లేకపోతే దాన్ని సిటీకి తరలించాలని మేము కోరుకుంటున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దాపూర్ గురుకుల పాఠశాల పేరుని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్. రాజకీయాలకు అతీతంగా పనిచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వసతులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వసతి గదుల్లోకి పాములు రాకుండా పగడ్బందీగా ఏర్పాటు చేయాలని విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రభుత్వం వచ్చినాక బదనాం అవుతున్నా కనుక బదనాం ఉంచుకోవాలంటే పేరెంట్స్ కూడా భయపడతారు. ఇక స్కూల్కి అద్దు అనద్ర బాబు నా ఇంటికా నుండి చదువుకుని ఎంత ఇస్తాక అంత పరిస్థితి ఎలా తల్లిదండ్రులు కూడా భయపడతారు. పిల్లల ప్రాణాల కంటే చదువు ముఖ్యం కాదని చెప్పి బాధపడతారు. కనుక ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు చేసి బంద్ చేయండి. నచ్చింది ఎవరినో తిట్టుడు బంద్ చేయండి. ఫస్ట్ పిల్లల ప్రాణాలు కాపాడండి, స్కూల్ కాపాడండి, మంచి విద్యనిచ్చి మన తెలంగాణను నెంబర్ 1 తెలంగాణ విద్య అనేది విధంగా ఇలా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. సుమారు 4-5 గంటల పాటు నిజామాబాద్ కోరుట్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పెద్దాపూర్లో ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి గురుకుల పాఠశాలను తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పుట్టలు, చెట్లు, దట్టమైన అడవుల మధ్య విషపురుగులు, విష సర్పాలు సంచరిస్తున్న చోట విద్యార్థులు సంక్షేమం కోరుకుంటూ హాస్టల్లో ఉండడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ చర్చతో పాటుగా ఇక్కడ వీళ్ళ భద్రత అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా ఒక పజిల్గా మారిన పరిస్థితులు మనకు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, పెద్దాపూర్ నుంచి.